గుళ్ళో ఉన్నాయమ్మా విడుపులన్నీ గుళ్ళో ఉన్నాయి ఒక్క వస్తువు ఉన్నటువంటి వాళ్ళు ఆచమ్యాం కేశవాయ స్వాహ అందరూ కూడా చెప్పండమ్మా. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇక్కడ మళ్ళీ కింద వదిలేసేయండి ఒకసారి ఆకులో వదిలేసుకోకూడదు, బయట పక్కన వదిలేయండి. ఆకులో ఉత్తిష్టవంతో భవతిశాచ ఆ నీళ్లు కాసిన తీసుకుని వెనక వేసుకోండి. ఉత్తిష్టవంతో భవతిశాచ ఏదే భగవానగా జీవితం తీసుకొని ఒక పక్కన తర్వాత గాలి పీలుస్తూ ఒక దాంట్లో పోవాలి. ఆచమ్యాం ఓం ప్రాణాయ ఓం భూం భువః ఓం స్వః ఓం జనః ఓం తపః ఓం సత్యంద్రస్వ విదుర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాః. అందరూ చెప్పుకోండమ్మా. యజమానస్య సంకల్పం చెప్తారు ప్రధాన స్వామి అందరూ కూడా పలకండి. యజమానస్య స్వరూపిణ్యాః శ్రీ లలితా మహాపరిపూర్ణ ప్రసాద ప్రీత్యర్థం విశేషతః గోత్రనామాలు చెప్పుకోండి. ఓం యజమానస్యాః నామదేశాః జిల్లా సర్వకుటుంబానాం యజమానస్యాః విద్యాగోత్రాత్వస్యాః శుభమనామదేశనాయ ప్రవీణనామ యజమానస్య మగరగోత్రాత్వస్య శ్రీనివాస లక్ష్మీకాంతం భద్రప్రసాద శంకరమణ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మీ నామదేశ ముత్తకులగోత్రాత్వసపాల పద్మావతి లక్ష్మీ కావేరి నామదేశ సర్వకుటుంబానాం యజమానస్య భవ్య శ్రీనామదేశ సర్వకుటుంబానాం యజమానస్య శ్రీగోత్రాత్వసనాగస్త్రైజా దీక్షితానామదేశ సర్వకుటుంబానాం సుబ్బారామ రూపిణీ దేవి నామదేశ సర్వకుటుంబానాం యజమానస్య వశిష్ఠ మహర్షి యజమానస్య గోత్రాత్వస్యాః వెంకటేశ్వర హరిబాబు నామదేశ సర్వకుటుంబానాం యజమానస్యాః యజమానస్యాః తాండూరు గోత్ర శేషేజారామ కృష్ణాదేశ సర్వకుటుంబానాం యజమానస్యాః మిత్రానామదేశ గోత్రోద్భవ సుమిత్రానామదేశ సర్వకుటుంబానాం యజమానస్య గోత్రోద్భవ రమణీనాః నవనంద గోత్ర మల్లికార్జున సరస్వతి ब्रह्मणे स्वाहा सपरिवार श्री ज्वालामुखी वरदेवतायै नमः वेदा महात्रिपुरसुन्दरी वराभट्टारिकायै नमः श्रीमात्रे नमः अनुకుంటూ చేయండి. ओम सिंधुभरतरक्तचरणां ध्याये परामंबिकाम् ओम श्रीं ओम श्रीमात्रे नमः ओम श्री महाराज्ञे नमः धर्मात्मदायकाय नमः ओम निदान प्रभापूर मध्य ब्रह्मांड मंडलाय नमः ओम दर्पकाशोक उन्नाग दौर्गन्धरदत्ताय नमः ओम गुरुविद्यमश्रेणी गणकोटि रमणिताय नमः ओम अटवीय दुर्गभ्रात दीर्घफलशोभिताय नमः ओम गणदमवन्ददेव गणपूर मनोहराय नमः ओम तारंगजले भूत लवणाट गोमण्डलाय नमः ओम भद्राय इन्द्राय विभाग गौरभवे नमः ओम श्रीविराजिताय नमः ओम कामेशवत्थमानय सूर्यशोभिताय नमः ओम गणकांगद केयूर गमनी उदारा प्रभुताय नमः ओम कामेशज्ञान सौभाग्य मार्गवोदयानदाय नमः ओम मानसिकूडाकार जानते नमः ओम विज्ञानविजय पंडित श्री वदामदाय नमः ओम मराली मंडकमनाय नमः ओम महालावण्य देवताय नमः ओम दरबारनाय नमः गणनाथ प्रभुताय नमः ओम ज्वालामालिकाक्षत्रमणि प्राकारत्रय उच्चरचित्रमहृताय नमः ओम विचाराक्रमागौरके श्रुतमस्तकं कण्ठस्वभागधारिणी नमः ओम विचारिताय नमः मूलमस्तकं मूलपूलते घलेवराय नमः ओम कुलापदेवताय नमः ओम प्राणनादेवराय नमः विष्णुचन्द्रदेवाय नमः वाक्याकांतराय नमः विष्णुचन्द्रदेवाय नमः दादाराम दादाय नमः दादाराय नमः सदाय नमः लक्ष्याय नमः नित्यर्थाय नमः नित्यर्थाय नमः रजाय नमः इंद्राय नमः मोहाय नमः मोहनाय नमः निर्ममाय नमः दाहंकाय नमः बाबाय मंगलाय नमः दुर्गताय नमः द्रवेन्द्रय नमः धर्मजय नमः धर्मजय नमः धर्मकाय नमः धर्मद्रवाय नमः मन्ये नमः महेन्द्रय नमः महादेव नमः नमः श्याम वंदे नमः जगतकाय नमः सुताय नमः राजाधिकाय नमः प्रजाय नमः धर्मावतारदाय नमः ऋषिकटे नमः ब्रह्मरूपाय नमः वक्षे नमः गोविंदरोपे नमः महाग्रहाय नमः पंचकृत्यपरायणाय नमः भानुमण्डलमध्यस्थाय नमः उम्मेद विडोत्पन्न विपन्न भवनावल्ये नमः
पुरुषार्थप्रदाय नमः पूर्णाय नमः भोगिन्ये नमः भुवनेश्वराय नमः अंबिकाय नमः नादधराय नमः ब्रह्मेन्द्रदेवताय नमः नारायणाय नमः नादरूपाय नमः वाय नमः त्रयाय नमः रक्षाकराय नमः महामंगलाय नमः राय नमः कात्याय नमः कालाय नमः कांताय नमः कामप्रदाय नमः गुरुभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके हिरण्ये त्र्यंबके देवी నారాయణీ నమోస్తుతే. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మన ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష కుంకుమార్చన అనేటువంటి ఉదయం ప్రాతకాలంలో గోపూజ, అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష కుంకుమార్చన అనేటువంటి జరుగుతుంది. సాయంత్రం వేళల్లో అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా భక్తులందరి చేత కూడా వరలక్ష్మి వ్రతాన్ని, అదేవిధంగా భక్తులందరికీ కూడా పసుపు కుంకుమ అనేటువంటి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అలంకరణ దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాల. లక్ష్మీం క్షీరసముద్ధరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజా వందే ముకుంద ప్రియాం. మన ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశేషం ఏంటయ్యా అంటే, అమ్మవారు గతంలో చారుమతి అనేటువంటి మహాభక్తురాలకు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారు అనుగ్రహించి ఈ వ్రతాన్ని నిర్వహించుకోవటం వల్ల విశేషంగా దారిద్ర్యంగా ఉన్నటువంటి వాళ్ళకి దారిద్ర్యం తొలగిపోవటం, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటం, చక్కగా అమ్మవారిని ఎవరైతే ఆర్తితో ఆరాధించి ఈ యొక్క వ్రతాన్ని నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు, ధనధాన్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పాడి పంటల్లో అభివృద్ధి కలుగుతూ అమ్మవారి యొక్క ముత్తైదువులందరూ కూడా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొంది వాళ్ళందరూ కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలిగి మన యొక్క అమ్మవారి యొక్క జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం వల్ల, దర్శనం చేసుకోవడం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ యొక్క మహావరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి